ఒక చిన్న గ్రామంలో రాజు అనే బాబు తన తల్లితో కలిసి జీవించేవాడు. రాజు మంచి బాబు, కాని ఒక విషయం మాత్రం అతనికి చాలా కష్టంగా అనిపించేది. అది ఏమిటంటే ఇతరులను క్షమించడం. ఒకరోజు పాఠశాలలో ఒక బాలుడు రాజుని తోసి అతని పుస్తకాలను నేలపై వేయించాడు. రాజు కోపంతో ఇంటికి వచ్చాడు. అతని తల్లి గమనించి అడిగింది, "ఏం జరిగింది బాబూ?" రాజు అన్నాడు, "ఆ పిల్లాడు నన్ను తోసాడు అమ్మా. నాకు చాలా కోపంగా ఉంది." అప్పుడు తల్లి నెమ్మదిగా చెప్పింది, "యేసయ్య ఒకసారి పాపంతో ఉన్న ఒక స్త్రీని క్షమించాడు. మనం కూడా క్షమించుకోవడం నేర్చుకోవాలి బాబూ." ఆ రాత్రి యేసయ్య రాజుకు కలలో కనిపించాడు. తరువాతి రోజు రాజు ఆ బాలుడిని చూసి చిరునవ్వుతో అన్నాడు, "సరే, నేను నిన్ను క్షమించేస్తున్నా." ఇతరులను క్షమించడం మన హృదయానికి శాంతిని తీసుకువస్తుంది. మనం కూడా యేసయ్యలాగే క్షమించుకోవడం నేర్చుకుందాం. Subscribe my channel for more videos and support us with your blessings.